హలో! హాయ్! నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి జీరా రైస్ అండి. ఈ రైస్ అయితే టేస్ట్ చాలా బావుంటది. అలానే సింపుల్‌గా అయిపోతదండి. సో, ఇదొచ్చేసి మనం అంటే దీంట్లోకి ప్రత్యేకంగా కర్రీస్ అంటే ఏం అవసరం లేదు. మనం ఇలా ప్లెయిన్‌గా అయినా తినేయొచ్చు. లేకపోతే పెరుగు పచ్చడిలోకైనా, లేకపోతే మీ దగ్గర ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి వేసుకొని తినండి. ఏ పచ్చడిలోకైనా టేస్ట్ అయితే చాలా బావుంటది. సో, దానికోసం అయితే ఇలా ముందుగానే నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు అయితే రైస్ నానబెట్టుకున్నాను. సో, కడిగేసి అయితే నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అయితే దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను ఆయిల్ ఏసుకున్నాను. మీరు కావాలంటే కంప్లీట్‌గా ఆయిల్‌తోనైనా చేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటదని మాత్రం నెయ్యి వేశానండి. సో, ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, అలానే ఒక 2, 3 ఇలాచి, ఒక 1 ఇలాచి, ఒక 2, 3 అయితే లవంగం వేసుకోవాలి. అలానే కొంచెం దాల్చిన చెక్క ముక్క వేసుకొని అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి, అలానే కరివేపాకు వేసుకోవాలి అండి. పచ్చిమిర్చి అంటే కారమే వేయం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బావుంటది. సో, అలానే కొత్తిమీర కూడా వేసుకొని అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇది వేసుకొని అయితే ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు 1 గ్లాస్‌కి అయితే 2 గ్లాస్ చొప్పున వాటర్ పోసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే మాత్రం ఇది నార్మల్ రైస్ అండి. బాస్మతి రైస్ అయితే మాత్రం కొంచెం వాటర్ తగ్గించి పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత అయితే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి అయితే మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. సో, ఒక హై ఫ్లేమ్‌లో అయితే ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత సిమ్‌లో పెట్టేస్తే రైస్ అయితే చక్కగా అయిపోతది. సో, ఇలా చేసుకోవచ్చు. లేకపోతే వేరే ప్రాసెస్ వచ్చేసి మనం రైస్ అయితే ముందుగానే ఉడకబెట్టుకోవాలండి. సో, వండుకున్న తర్వాత పోపు చేసేస్తే అలా కూడా బావుంటదండి. సో, ఎలా అయినా చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇందులో పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. టేస్ట్ బావుంటదండి. సో, ఇలా అంటే లో ఫ్లేమ్‌లో పెట్టేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే రైస్ చక్కగా అయిపోతుంది. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంటదండి. సో, వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.